ఆ కెనాలకి వెళ్ళి ఉసుకెత్తి ఒడ్డు మీద వచ్చేసరికి ఇవో జబ్బలన్నీ వస్తానేమో. ఈ వారమాన కొడతాను పైసలు. ఏమో వారానికి కొడతాడు, మరి పడేది తెలుస్తలేదు. ఏమో ఇలా పొద్దుగాల ఖర్చు అవుతాను. ఈ చెట్టుకి నాకు కూర్చుంటా వర్షపడుతుంది ఎండ. అయ్యరా పంచం ఏందిరా మనకి గోస. ఎసొంటి బతుకులు బతుకుదాం అనుకున్నాం, ఎటు కాకుండా ఎండల పని చేస్తాను. అంతా నువ్వేట పప్పుగా. నేనేం చేసిండ్రు నన్ను అంటాను. మంది జోలి పోకుండా మంచిగా చదువుకుంటుని నా నడుమిట్లోకి వచ్చి పుల్ల పెట్టి నా చదువు నాశనం చేసినావు. అరే మాట మాట్లాడితే అందం ఉండాలిరా, నీ లెక్క మందం కాదు. నువ్వు నా చదువు ఖరాబ్ చేసి నేను నీ చదువు ఖరాబ్ చేసిన అంటావు కదరా. ఏపో నీ మాటలు ఎవరు నమ్మడా? ఎందుకు నమ్మవరా? నేను తప్పు మాట్లాడినా? నువ్వు అంటే మాట్లాడగా అంతా నువ్వే చేసినావు. నువ్వు ఉత్తా నాన్న నాకు నువ్వు మరి నాకు చేసింది నువ్వు 10 మందిని అంటారా? నువ్వు కాకపోతే ఇంకో అంటారు. పెట్టుకుంటారా చూడరా, నేను చేయబట్టి నీ చదువు ఖరాబ్ అయింది అంటాడు. అగో ఉన్న ముచ్చటనా ఇల్లు తప్పే ఉంది కదా రాజు. అసలుకైతే పసగాడి చేయబట్టే నా చదువు ఖరాబ్ అయింది. ఇలా తప్పే ఉందో నువ్వే చెప్పరా, నువ్వే చెప్పు. నాకు తోకదలేదు తొండదలేదు, నన్ను చెప్పండి నేనేం చెప్తా. చివరిదాకా చెప్పినాం కదా. బెల్లం నాకంటూ బుత్తంత స్టోరీ చెప్పి ఏదో బాహుబలి స్టోరీ చెప్పినంత ఫీల్ అవుతారు ఇద్దరా. అట్లా అయితే సరే, మా స్టోరీ మొత్తం చెప్తా కూర్చో. అయితే నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఒక పోరికి లైన్ వేసిన. అది కూడా నన్ను చూసింది. 2-3 రోజుల మాటలు కూడా కలిసినాయి. మా ప్రేమ చిగురించింది, చింత చెట్టు అంత పెరిగింది. ఏగా చూడు దానికి అడ్డగోలు ఖర్చు పెట్టా. అంత మంచిదని ఈడేడు మరి అట్లా ఆడికి వేస్తానా. అయితే నాకు తెలియకుండా ఆ పోరుని వీడెప్పుడు చూసిందట, వీడికి కూడా నచ్చిందట. కానీ నువ్వు దాంతో లవ్లో ఉన్నావు కదా, ఆ విషయం వీనికి తెలియదు కదా. ఆ తర్వాత ఏమైంది? ఆ దేవుడు ఆ పోరికి దయగల గుణం ఇచ్చిండు. వీని కూడా లవ్ చేసింది, ఖర్చు పెట్టించింది. ఆఖరికి పరుసు కట్టుకున్న బట్టి పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత ఇద్దరం దేవదాసమైనాం, చదువుల సంఖ్య నాకినాం. మరి ముందుగా వీడు నాకు ఆ ముచ్చట చెప్పేది ఉంటే నా ముచ్చట కూడా బయటవాడు. ఇద్దరం కలిసి ఆ పోరు తీసి పెడుతుంది కదా. నాకు చెప్పేవాడు నువ్వు. అరే ఇప్పుడు చెప్పరా, ఎవరిది తప్ప చెప్పు. మరి ఆ ముచ్చట నువ్వు ముందు చెప్తే అయిపోవారా, నన్ను అంటాను. ఆగర్రా, అసలు ఆ తప్పు మీ ఇద్దరిది కాదు, ఆ పోరిది. ఆ పోరు ఎవరు? ఇంకెవరు? మీ అక్కనే. అవ్వతోడు వాడి పీజులు అవుట్ అయ్యారా? అరే నేను చెప్పుడు మర్చిన, ఎల్లుండి నా బర్త్డే, ఏం పని పెట్టుకోకు. ఊరు వారే పని ఎక్కడిదా నీ బర్త్డే దాకా ఫుల్ తాగుడు తిని ఎంజాయ్ చేసులే. ఎటు పోను. వచ్చినవా? ఏంది కింద చెప్పినవి ఇవాళ పనికి? రోజు అయిపోవటానికి అయిపోయింది పని. బాగా ఎండ కొడుతుందని ఆ చెట్టు కింద కూర్చున్నాం. సరే తొందరగా తయారు కాపో, బాబు దగ్గరికి పోదాం. ఎందుకే? పొద్దుగాల అడ్డం పడ్డాడట. అయ్యో కట్టట్లయిందే. ఏమైందో ఏమో, పొలం కాడుకో ఇంటికి వస్తా అంటే చక్కెర వచ్చినట్టే అడ్డం పడ్డాడట. మరి ఈ ముచ్చట ఇప్పుడు చెప్తాను, అప్పటికెళ్ళి ఫోన్ చేసి చెప్పావు నాకు. ఏడా నువ్వు ఫోన్ ఇంటికన్నే మర్చిపోతివి. అయ్యో గాసరం పాడుగాను, ఇయ్యాలనే సెల్లింటికాడ పెట్టిపోయిందే. సరే బుగ్గడంత అన్నం అయిపో, తినిపోదాం. బాబు బాబు ఇప్పుడే బిడ్డ? ఇప్పుడే వచ్చింది. ఏమైంది గింతగానే దక్కిందానే? నీ అవ్వ మాతోనేమో చిన్న దెబ్బ అని చెప్పినావు, దెబ్బ బాగా దక్కినట్టుంది, గట్లేంది చెప్పినవే? మరి గౌరవపడతాను అట్లా చెప్పిన బిడ్డ. అవునే మామ, ఇంకా ఏదో అయితే ఏమో గాని గింతగానం దెబ్బ తాకింది నీకు ఇట్లా ఉంటుందా చెప్పవా? అయినా పొలం కోసినా అని చెప్పినావు కదనే, మళ్ళీ పొలం మోకన ఏం పని ఉందని నేను? పని అని కాదు, తెల్లారి 6-7 అవుతాను.
మన బావి కన్నా అంటే ఇవాడు కోయకాళ్ళు అంటు పెట్టిందట. గాలికి ఆ మంట అంతా డెసిరిందట. మన బావి మోకానికి పోతే ఆ కరెంటు వైర్లు పైపులు కాలుతాయని ఉడికినట్టు వరకు మంచిగానే ఉంది. ఆ పైపులు వైర్లు మంచిగా చదివి మళ్ళీ అదే సైకిల్ వేసుకుని ఊళ్ళోకి వచ్చిన ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఎంత దింపుడు పెడితే సైకిల్ మీద అట్లా పడు గదే చూడండి నాకు. తర్వాత వెంకటేష్ కూడా వచ్చింటాడు పడి కొట్టుకుని పడబెట్టు. కాదే నువ్వు ఎంత పని చేసినా మంచిగానే ఉంటావు కదా, అసలు గిట్ల ఎందుకైంది? అంతకు ముందు ఏమైనా జ్వరం గిట్ల వచ్చిందా? మంచిగా ఉండేది మరి ఇట్లెందుకైతే? బిడ్డ నీకు అబద్ధం చెప్పలేక చెప్తాను. 2-3 రోజులు సంది ఇక్కడ బువ్వ కూడా తినలేదు బిడ్డని. ఓకే తమ్ముడు కళ్ళలో కలుగుతాడు, అందుకే గౌరవ బాబు. మన తలరాతలు మంచి లేక ఆ దేవుడు వాడిని మనకు దూరం చేసి ఆ దేవుడికి దగ్గర చేసుకున్నాడే. అట్లని చెప్పి నువ్వు మాకు దూరం అవుతావా? ఊరుకోరి ఎందుకు పెడతారు? మా డాక్టర్ వచ్చిందని వచ్చాడు బిడ్డ. ఏమన్నాడు మరి? నువ్వేం భయపడకు, దెబ్బ నోయ తాకింది, 1 వారం రోజులు తక్కువ అన్నాడు. అయితే ఇక్కడ ఉండడద్దు, మా ఇంటికి వదవు. అయ్యో నీకెందుకు బిడ్డ గోస? నీ అబ్బా నాకేం కోసమే, నువ్వు కోస అని మాట్లాడుతాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఎందుకు ఎట్నే అనుకున్నావా? బిడ్డ దాని తిరిగి పొందుతున్నారా? నా లోన తినే తగ్గుద్ది, ఇట్లా ఉంటుంది. నువ్వు గాన్ని మాట్లాడకు, నాతో అత్తవరావా చెప్పు. అత్త తీపి అత్త. మావా ఏందే చిన్న పని లెక్క ఏడుచుడు? అదు ఊక బిడ్డ రమ్మంటాను కదా, నువ్వు రా, నేను బాధపడకు. నా కొడుకు బతుకుంటే నా బిడ్డ మీద ఈ భారం పడేది. ఇక నువ్వు కథ తలుచుకుంటే బాధపడతావానే చెప్పు. ఇక మర్చిపోవా? చెప్పుడే కోకు. ఇగో నువ్వు పోయి ఆటో మాట్లాడుకురాపో. సరే నేను పోయి ఆట పట్టుకతా, నువ్వు బట్టలని చదువు. మా ఎవరికి ఎవరు భారం కాదు, నువ్వు తీసుకోపోతానా? నువ్వు రాకంతే. ఊకో లే, మెల్లగా లే, బట్టలు చదువు. ఇటీ పట్టుకో బాబు. మీరు ఎక్కడ బా మంచం ఆడు, ఇదే ఇది ఇది పక్క పెడదా, పట్టుకో, గట్టి పట్టుకో. వీడు కూర్చో, నేను మంచిది లేస్తా. అదే మామ నీకేం అవసరం ఉన్నాను అన్నాడు, ఇబ్బంది పడకు సరేనా? సరే పడుకో. బాపు, మహిళా సంఘం మీటింగ్ ఉందే, నేను వచ్చే వరకు సాయంత్రం అవుతుంది కావచ్చు. మందులు వేసుకున్నాడు మర్చిపోకు, సరేనా? ఇగో నేను మహిళా సంఘం మీటింగ్ వేస్తా. సరే పోయిరాపో. నేను వేస్తానే. సరేనే మామా, తినడం అయిపోయిందానే? అయిపోయింది.
చెప్పరా ఏ సరే సరే ఏ అతను ఇప్పుడు అతను అవును సరే మా దోస్తు వాళ్ళు రమ్మన్నాడే కొంచెం పని ఉన్నది నువ్వు పడుకో మెలే మెలే అటు వెయిట్ అత్త చెప్పలేతే నువ్వు ఎప్పుడు వచ్చినా మంచిదే కానీ జర ఎండని చూసుకోవడం లేదు. సరేమా ఎంత అటు వెయిట్ అత్త చెప్పరా అసలు అల్లుడు మా ఇంకా గోళీలు ఇయ్యవా? మా ఇక గోళీలు నిలబెడతానా వేసుకో కొంచెం అయినాక సరేనా అల్లుడు అట్లనే కొన్ని నీళ్ళు అందుకోవా? ఇలా పెడతానే అల్లుడు దండం పెడతా ఫ్యాన్ వేసిపోవా? ఉడకపోతే చచ్చిపోతాను అల్లుడు. ఏ అత్తను ఎవరా ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు ఫోన్ చేసి చేస్తావు బీపీ లేపోగా అత్త రాగు వీడేంది గిని కొడతాడు ఏంద్రా గిని కొడతాడు అరే ప్రసాద్ గా నువ్వు కూడా వచ్చినావురా ఇవాళ నిన్ను అంటే సంపెత్తరా నేను మేమేం చేసినావు రా నా అక్కను లవ్ చేస్తారా మీరు అది పిల్లి కూడా నల్లంత హాని తలపెట్టదురా దాన్ని మీరు కరసల పాలు చేస్తారా అవునా నువ్వు ఏ పాటి తాగినావురా నైట్ నుంచి నాన్ స్టాప్ గా 4 నైంటీలు తాగినా అందుకేరా వీనికి సగం మైండ్ రివర్స్ అయింది ఏయ్ చాలా నోర్మై మేము నీ అక్కని మోసం చేసి ఖర్చులో పెట్టియలే అదే మమ్మల్ని పెట్టించింది అర్థం కాలే చాలేవమ్మా ఇప్పుడు అయిందా ఇప్పుడు చక్కగా ఇలా నా పుట్టినరోజు అనుకుంటాను రా లేకుంటే నీ బొక్కలాన్ని నిరుతుంటి అరే మామ ఈరోజు నీ పుట్టినరోజారా హ్యాపీ బర్త్డే మామ దావత్ లేదారా అవురా పసాయా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎన్నిసార్లు చెప్తేందిరా రానైతే వచ్చిన కదా అబ్బా మొగోడు ఇట్లా ఏదైనా అట్లా వచ్చేయండి మరి అత్తుండ్రా నిన్న మా మామకు పానం మంచి లేకపోతే ఇంటికి తీసుకొచ్చినాం ఇక గోళీ లేసుడు అన్నం తినిపించుడు ఇక అదొకటి ఇదొకటి పని ఉండే అందుకనే లేట్ అయింది లేకపోతే తొందరగా ఎత్తున్నాం కాలువేడి నెత్తిన పోసుకోపోయాను అవులే మా మామయ్య కాలుగారికి నేనెందుకు నెత్తలా పోసుకుంటారా నీకైనా బుద్ధునా మరి సేవలు చేసినావు కదా అప్పుడు అనిపించలేదా ఇవన్నీ నేను చెప్తా అని అరే ఆయనే నువ్వు తెలిసరిగిండ్రా అయితే చేస్తావు అరే ఆయన మామ ఆయన ఇష్టం నీకెందుకురా ఎవరా నువ్వు సాయం మేడం నీకేం తెలియదు అరే ఇలా గోళీలు ఇమ్మన్నాడే రేపు గోసుతుకుమంటాడు ఇలా మంచినీళ్ళు ఇమ్మన్నాడే రేపు మసాజ్ చేయమంటాడు అంతే అంటావారా ఓరి వారి ఇసొంటలో మస్తు మందిని చూసిన చిన్న చిన్న పనులతో మొదలుపెట్టి రేపు పెద్ద పెద్ద పనులు చేయించుకుంటారు అరే నీకు ఇది వరకు 10 పెళ్ళినాడు చెప్తాను వేంద్ర అరే ఇసొంటి చెప్పాలంటే 10 పెళ్లిలుగా అన్నారా తెలివి ఉండాలి కానీ రాను నేను మామిని లెక్క వేస్తట్లేదు మొత్తానికి అరే నేను ఇంటి దాకా పోతానా నాకు పని ఉన్నది కొంచెం మట్టి వాళ్ళ తలకాయ ఖరాబ్ ఇస్తారా ఏ మాట కావాడు కానీ మా అక్క నిన్ను మంచిగా ఖర్చులు పెట్టించిందిరా ఎందుకంటే సంబరపడతావు రా మీ పెద్దక్క మోసం చేసి పోయిందని నీ చిన్నక్కని మళ్ళీ లైన్లో పెట్టి మొత్తం సంపాదించడం వాళ్ళు చెప్పని చేస్తాను బాత్రూమ్ తీసుకోపోవా స్నానం చేస్తాం
అల్లుడు కోపం కొట్టినాడు. ఏమైంది అల్లుడు? ఏం నగలు చేస్తావా? నేను ఎట్లా పెడతానా? నగలు చేస్తావా? నేను మర్యాదగా మాట్లాడాలి. ఇది కూడా నీ ఇంటికి వచ్చిన చులకన కూడా. నేను మర్యాద గల మంచిది. నీకెదురా మర్యాద ఇచ్చేది? చల్ నువ్వు బయట నీ అసొంటి రీతి రివాజానికి ఎవరో మర్యాద ఇచ్చేది? అమ్మా ఎంత ప్లాన్ చేసినవరా? ఇది కూడా కొడుకు కొంపలేదని చెప్పేసి నాతో సేవ చేసుకున్నా. నా పానం మధ్య నేను గసుడు పనిచేసే రకం కాదు. లేని పని నేను లేపుతాడా? నడుగా ఇడికలి నడు నడు. బాబు ఏమైంది? కింద పడ్డవింది? కిందట్లో పడ్డాడు బాబు. ఏమైంది? అని అడుగుతుంటే మాట్లాడవేంది? ఆయన మాట్లాడుతున్నాడు బిడ్డ. ఆయన చేస్తాడు, ఆయన గెట్టాడు. నువ్వు కేసిండా? నువ్వేంటూ అచ్చినాక ఇది సాయం చేయని అడిగినా. అంత తప్పు నేను ఏం అడిగినా వెళ్తలేదా? ఎవరు దినాలకమై బగ్గలు ఆగొచ్చాడు. అక్కడ గొప్ప ఇక్కడ తీసుకుంటున్నాడు. నీకేం పుట్టింది? ఎందుకంట ఏం మాట్లాడుతున్నావే? మగవానికి ఎంత మాట్లాడతావు? నరుకుతా. అరే పాప, ఆడపిల్లలు మొత్తం చేతులు టచ్లేరా నీకు? ఎవరిని పట్టుకొని రావంటారా? నీకేం పుట్టిందిరా? అల్లుడు ఎక్కడన్నా మాకు సేవ చేస్తారా? మావంటే పిలిచి పిల్లనిచ్చి కొంచెం కట్నాలు ఇచ్చి పండుగ పబ్బాలకు బట్ట బట్టలు పెట్టడేనా? ఇవాళ పాత గాడికేనా? అదే వాళ్ళు మనుషులు కదా? మావంటే తండ్రి తర్వాత తండ్రి చూడు. శాతగాని సమయంలో సాయం చేస్తే తప్పేంది? నేనే చేస్తా. పిల్లని చెప్పి ఇవన్నీ చేయాలని. మరి నీ అయ్యకు సత్యనాథ సేవలు నేను కూడా చేస్తా కదా? నాకే చెప్పిండు నిన్నిచ్చి పెళ్లి అయిందా? నేను చెప్పిందా? ఆనాడు నేను కూడా నీ లెక్కనే అనుకుంటే నీ అయ్యకు నీకు నరకం జరగాలని. మగ పుట్టుక ముట్టగానే సరిపోను. బరువు బాధ్యతలు మోసే తెలివి ఉండాలి. ఇన్ని రోజుల్లో నువ్వు మంచిగా అనుకుని నీతో సంసారం చేసిన ఇలా నీ అసలు రూపం బయటపడ్డది. నీతో నీ ఒక్క నిమిషం కూడా నాకు ఉండబుద్ధి అయితలేదు. బాబు లేకపోగా అల్లుడనేటోడు మామ కాపు తప్పే అది వాళ్ళ బాధ వాళ్ళ సంసారం అని తప్పుకుంటాడు. అదే మామ నా అల్లుడు నా బిడ్డని ఆదుకుంటాడు.